వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు గాని 11 మంది ఎమ్మెల్యేలను అయితే గెలిపించారు. తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్లి ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయడం జగన్ బాధ్యత. ప్రజలు తనకిచ్చిన బాధ్యతను జగన్ గాలికి వదిలేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అంటూ మొండికేస్తున్నారు. అయితే జగన్ అసెంబ్లీకి రాకపోవడం వెనక వేరే బలమైన కారణం ఉందని తెలుస్తోంది. నెలకోసారి లేదా 2 సార్లు జగన్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ లైవ్ కాదు, రికార్డెడ్ అని చాలా మందికి అనుమానం. ఎందుకంటే ఆ సో కాల్డ్ ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు ఎవరు మనకు కనిపించరు. స్క్రీన్ పై కేవలం జగన్ మాత్రమే కనిపిస్తారు. ఈ మధ్య జగన్ ని జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినట్లు వినబడుతోంది, కానీ వాళ్ళు కూడా కనబడడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే ప్రెస్ మీట్లలో జగన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలుగులో కూడా తప్పులు మాట్లాడి నేను తెలుగులో కొంచెం వీక్ అని కవర్ చేసుకుంటారు. ఇంగ్లీష్ మీడియం ఏమైనా ప్రశ్నలు అడిగితే ఇట్ ఈస్ ఏ లెంతీ క్వశ్చన్ అంటూ సమాధానం దాటేస్తున్నారు. ఇవాళ ఒక జర్నలిస్ట్ మీరు తెలుగులో మాట్లాడిన దాన్ని ఇంగ్లీష్ లో కొంచెం బ్రీఫ్ చేయమని అడిగితే అంత పెద్ద మ్యాటర్ ని ఎలా బ్రీఫ్ చేయాలని తప్పించుకుని వెళ్ళిపోయారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతోంది, తెలుగులో గానీ ఇంగ్లీష్ లో గానీ మాట్లాడడానికి జగన్ భయపడుతున్నారు. జగన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. ఒక పక్క మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ తన శక్తి మేర పోరాడుతున్నారు. జగన్ కనుక అసెంబ్లీకి వెళ్తే జగన్ కి బొత్సకి పోలిక తెస్తారు. బొత్స ఎవరికి అర్థమైనా కాకపోయినా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు. జగన్ కి ఆ కాన్ఫిడెన్స్ కూడా లేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్లి తనకన్నా బొత్సనే బెటర్ అని అనిపించుకోవడం కన్నా అసలు అసెంబ్లీకి వెళ్ళకపోవడమే మంచిదని జగన్ ఫిక్స్ అయ్యారట.